వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో ఈ మిల్లీ బగ్స్ అఫిడ్స్ ఉంటాయి కదా, తెల్లగా బూజు పురుగుల్లా ఉంటాయి అవి ఒకటి. ఇంకా ఈ పేనుబంక అనేసి అంటారు కదా, చిక్కుడు పాదుకి ఎక్కువ వస్తుంటుంది. వాటికి పురుగుల మందు తయారు చేసుకుందాము. అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఎలా చేయాలో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఈ పెస్టిసైడ్ని తయారు చేసేద్దాము, అదే ఈ పురుగుల మందుని చేసేద్దాము. దీనికోసం నేను ఏం చేశానంటే, నేను ఈ పేజ్ నుంచి చూస్ చేశాను. అయితే దీంట్లోకి నేను వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను. ఇందులో ఏముంది, ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవాలి, లెఫ్ట్ ఓవర్ ఆయిల్ సీడ్ కేక్ తీసుకోవాలని ఉంది కదా. ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఇదొక నూనె అనమాట. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకి ఏదన్నా ఒక ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, ఇందులో కూడా ప్లాంట్స్ ఉన్నాయి మనకి. ఈ పురుగుల మందుల కింద పనిచేసే మొక్కలు ఉన్నాయి అన్నమాట, వాటిని తీసుకోవాలి. ఇంకొకటి ఆయిల్ సీడ్ కేక్, ఇందులో ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అని రాశారు కదా, అంటే ఏదో ఒక మొక్కని తీసుకోవాలి కదా. నేను టొబాకో ప్లాంట్ తీసుకున్నాను, అంటే పొగాకు మొక్క, అదే పొగాకు కాడలు ఉంటాయి కదా అది. ఎందుకంటే ఈ పొగాకు కాడలు ఎఫిడ్స్కి, స్పైడర్ మైట్స్కి, వైట్ ఫ్లైస్కి చాలా మంచిది అనేసి రాశారనమాట. ఇది వేరే బుక్లోది, అది వేరే బుక్లోది. ఈ రెండు ఒకే దాంట్లోది కాదు, కాకపోతే వాళ్ళు ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అన్నారు కాబట్టి ఇది తీసుకుంటే బాగుంటుంది కదా, టొబాకో ప్లాంట్ మనకి ఇంకా బాగా పనిచేస్తుంది అనేసి ఇది తీసుకుంటున్నాను. నేను ఏం చేశానంటే, పొగాకు కాడలు అనేసి అంటారనమాట. మామూలుగా చుట్టలు చుట్టేశాక ఆ కాడలు పాడేస్తారు గట్టిగా ఉండేవి, అవి తీసుకున్నాను. మాకు దగ్గరలో చుడతారు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఒక 4 రోజులు నానబెట్టాను. లేదంటే మీరు ఏం చేస్తారంటే, షాప్స్లో చుట్టలు అమ్ముతారు కదా, ఒక 2 3 తెచ్చుకుని, అంటే మీ గార్డెన్ సైజుని బట్టి వాటిని విడదీసేసి అప్పుడు నానబెట్టుకోండి. అంటే మరి మనకి పొగాకు దొరకదు కదా, చుట్టలు అంటే ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తారు కాబట్టి సిగరెట్లు అవిను తెచ్చుకొని నానబెట్టుకోండి. నికోటిన్ అన్నారు కాబట్టి నాకు తెలిసి సిగరెట్ కూడా పనిచేస్తుంది అనేసి అనుకుంటున్నాను. సిగరెట్లో కూడా ఈ టొబాకోనే వాడతారనేసి అనుకుంటున్నాను. ప్యూర్ అంటే మాత్రం చుట్టలే, ఈ పొగాకునే చుట్టేస్తారు చుట్టల కింద. సో చుట్టలు తెచ్చుకుని నానబెట్టేసేయండి ఒక రోజంతా. కాడలు అయితే మాత్రం ఒక 2-3 రోజులు నానబెట్టండి, గట్టిగా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ ఆయిల్ కేక్ అన్నారు కదా, అంటే నూనె తీసేసిన తర్వాత మిగిలిపోయిన చెక్క అనమాట. నూనె చెక్కలు ఏదన్నా తీసుకోవచ్చు. నేను నువ్వుల చెక్క పౌడర్ తీసుకుని నానబెట్టాను, ఒక రాత్రి అంతా నానబెట్టి ఈ వాటర్ అదనమాట. తర్వాత ఇందులో లేని ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, ఇదే కుంకుడుకాయ అనమాట. ఇందులో వాళ్ళు చెప్పలేదు, కాకపోతే నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, నానబెట్టుకుంటున్నాను. ఎందుకు నానబెడుతున్నానంటే, మనకు తెలుసు కదా ఆయిల్ వాటర్ కలవదు అనేసి. మరి నీమ్ ఆయిల్ వేసినప్పుడు అది వాటర్లో కలవాలంటే సబ్బు ఉండాలి కదా. సో కుంకుడుకాయ తీసుకుంటున్నాను అనమాట. లేదంటే మీరు బేబీ షాంపూ అన్నా తీసుకోవచ్చు కుంకుడుకాయలు లేకపోతే. ఈ కుంకుడుకాయలు అయితే ఇలా ఒక పావుగంట నానిన తర్వాత పిసికేసుకున్నాం అనుకోండి, ఇందులోంచి ఈ కుంకుడుకాయల్లోంచి ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట. కుంకుడుకాయ నీళ్ళు రెడీ అయిపోతాయి. ఇది కూడా తీసుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఒక ఖాళీ బకెట్ తీసుకున్నాను. ఈ బకెట్లోకి మనం పిండుకొని పెట్టుకున్నాం కదా కుంకుడుకాయలు, ఆ కుంకుడుకాయలని ఇందులోకి వడకట్టేయాలి. లేదంటే ఇందులో ఉండే తుక్కు స్ప్రేయర్లోకి అడ్డుపడిపోతుంది కదా, అందుకని సో ఒక పాతది టీ వడకట్టుకునేది ఉంటే దాంట్లోకి వడకడుతున్నాను. నెక్స్ట్ నేను నువ్వుల చెక్క నీళ్ళని వడకడుతున్నాను. మీరు ఏమన్నా తీసుకోవచ్చు, వేరుశనగ చెక్క తీసుకోవచ్చు, లేదంటే మస్టర్డ్ కేక్ తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. ఆయిల్ కేక్ అన్నారు కాబట్టి ఏదన్నా తీసుకోవచ్చు ఆయిల్ కేక్. నేనైతే నువ్వుల చెక్క తీసుకున్నాను. తర్వాత నేను నానబెట్టి పెట్టిన పొగాకు కాడలు ఉన్నాయి కదా, దాన్ని వడకడుతున్నాను. ఇది వడకట్టడం అంటే ఎంత కష్టమైపోయిందో. ఇదేమో చిన్నది తీసుకున్నాను కదా వడకట్టుకునేది, పైగా ఇది ఎక్కువ రోజులు నానిపోవడం వల్ల బాగా పీచు పీచు అయిపోయి ముద్ద ముద్ద కింద వచ్చేసింది అనమాట. అది ఎక్కువ అడ్డుపడిపోయి త్వరగా అవ్వలేదు. ఈ వడకట్టడం చాలా టైం పట్టేసింది. అలా అని చెప్పి వడకట్టకుండా వేసామనుకోండి, ఇప్పుడు ఈ తుక్క అంతా స్ప్రేయర్లో అడ్డుపడిపోయి స్ప్రేయర్ పాడైపోద్ది అనమాట. అందుకని కష్టమైనా సరే ముందు వడకట్టేసుకుంటే తర్వాత స్ప్రేయర్లు అవి పాడవు.
ఇది మొత్తం వడకట్టేశాక ఇందులోకి నేను వేప నూనె యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఆయిల్ తీసుకోమని చెప్పారు కదా, నేను వేప నూనె తీసుకున్నాను. వేప నూనె అయితే బాగుంటుంది కదా అనేసి ఒక 2 మూతలంతా వేప నూనె తీసుకున్నాను. ఈ వేప నూనె చిన్న బాటిల్ అయినా కాస్ట్ ఎక్కువ పడింది. మామూలుగా అంతకుముందు నేను 1 లీటర్ బాటిల్ తీసుకున్నాను. అది ఇంత కాస్ట్ పడలేదు. ఇంత చిన్న బాటిలే 79 రూపీస్ పడింది నాకు. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేసేసాం కదా, ఒకసారి కలిపేసామనుకోండి ఆయిల్లోని, ఇంకా ఆల్రెడీ మనం ఇందులో కొంకడిగా వేసాం కాబట్టి ఆయిల్ ఈ వాటర్లోకి కలిసిపోతుంది అన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకొని అప్పుడు మనం మళ్ళీ డైల్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే చిక్కటిది కదా, ఇంత చిక్కటిది స్ప్రే చేయకూడదు. అందుకనేసి ఇందులోకి నేను ఒక 2 మగ్గులు నీళ్ళు వేస్తున్నాను. దీన్ని బాగా కలిపేసుకుని స్ప్రేయర్లోకి వేసుకోవాలి. కానీ అంతకన్నా ముందు నా స్ప్రేయర్కి ఒక చిన్న మ్యాజిక్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏమైందంటే నాకు 5 లీటర్ది స్ప్రేయర్ ఉంది, కానీ అది కొంచెం పగిలిందనమాట. దాన్ని రిపేర్ చేయాలి. ఈ చిన్న స్ప్రేయర్ ఉంది కదా, దీనికేమో లోపల ఉండే గొట్టం చిన్నది అయిపోయింది. చూడండి, ఒక 2 ఇంచులు చిన్నది ఉంది. దానివల్ల కింద వరకు లిక్విడ్ కిందది అవ్వట్లేదు. అందుకని దీనికి ఈ స్ట్రాని ఎక్స్టెండ్ చేయాలన్నమాట. అప్పుడు బాటిల్కి సరిపడా హైట్ ఉంటుంది కదా లోపల ఉండే ఆ చిన్న గొట్టం, అప్పుడు బాటిల్ మొత్తం స్ప్రే చేయొచ్చు. ఇలా పొట్టిగా ఉండడం వల్ల అది కిందది నేను స్ప్రే చేయలేకపోతున్నాను. సో ఇలా చేసుకుంటే మనకి బాటిల్ అంత హైట్లో ఈ లోపల ఉన్న గొట్టం సరిపోద్ది అనమాట. ఇప్పుడు దీనికి ఈ కింద కట్ చేసేసి బాటిల్కి ఫిట్ చేసుకోవడమే. చూసారా, ఇప్పుడు నాకు బాటిల్ అంత హైట్లో వచ్చేసింది. మ్యాజిక్ అయిపోయింది. అంతే. ఇప్పుడు దీంట్లో మనం వేసుకున్న లిక్విడ్ మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఏంటంటే కిందది స్ప్రే చేయడానికి అవ్వేది కాదు. ఇప్పుడైతే మొత్తం స్ప్రే చేసేయచ్చు. ఇప్పుడు ఈ బాటిల్లోకి మనం చేసుకున్న లిక్విడ్ని నింపేసుకుందాము. అంతే అండి, మన స్ప్రే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఎఫిడ్స్కి, మిల్లీ బగ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అది తెల్లగా ఉంటాయి కదా బూజు పురుగులు, మందారం మొక్కకి అది వస్తుంటే, వంకాయ మొక్కకి కూడా ఎక్కువ వస్తుంటాయి, వాటికి బాగా పనిచేస్తుంది. అలానే చిక్కుడు మొక్కకు కూడా వస్తుంటాయి కదా, వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి చిక్కుడు మొక్కకి ఎక్కువగా ఈ నల్ల పురుగులు వస్తుంటాయి, వాటికి బాగా పనిచేస్తుంది. ఎఫిడ్స్కి బాగా పనిచేస్తుంది. సో ఇలాంటివి ఏ మొక్క కన్నా మనం స్ప్రే చేసుకోవచ్చు, పురుగులు పట్టిన ఏ మొక్క కన్నా. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.